హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప సురేందర్. ఏంటండి ఎప్పుడు చూడు చికెన్ మటన్ ఇవే వండుతారా, వేరే కర్రీస్ ఏం వండరా అనుకుంటున్నారా? ఏం చేస్తాం, మేము చికెన్ మటన్కి పెద్ద ఫ్యాన్ అండి. తప్పదు, మేము బాగా ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, ఆ టైప్ మనుషులం అన్నమాట. అందుకే ఎప్పుడు చూడు చికెనే వండుకుంటుంటాం అన్నమాట. చికెన్ మటన్ ఇది పిల్లల కోసం ఫ్రై చేస్తున్నా. మీరు కూడా నాలాగే ఫ్రై చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళకు నచ్చుతుంది. ఇందులో ఉప్పు పసుపు కారం తప్పించి ఎక్కువ ఏమి ఉండదు. చూస్తున్నారా, ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. ఇందులోనే కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. కర్రీకి అండ్ ఫ్రైకి డిఫరెంట్ తెలుస్తుంది మీకే. లాస్ట్ వరకు వీడియోని చూడండి, డెఫినెట్లీగా మీకు ఆ డిఫరెంట్ ఏంటో తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి వేసుకున్నానండి, ఆ టేస్ట్ బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఉప్పు పసుపు కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. అంతేనండి. ఇగో చిటికడ కారం వేసుకున్నాను అనమాట. అంటే మరీ కారం లేకుండా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పి. చూసారా, ఫైనల్ లుక్ ఇది. లెగ్ పీసులు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒక లైక్ ఒక షేర్ చేయండి, తప్పకుండా మీకు కూడా వండి పంపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ ఎలా ఉందో చూడండి. కర్రీకి ఫ్రైకి డిఫరెంట్ తెలుస్తుంది మీకు. ఇది మా వారి కోసం అనమాట. కారం దిట్టగా దండి వేసేసాను అందులో, ఎందుకంటే ఆయన తింటారు కాబట్టి. లాస్ట్లో కొంచెం పెరిగి యాడ్ చేసుకుందాం. మరీ కారం ఉంటే ఏమే ఇలా వండామని తిట్టగలడు, అందుకని చెప్పేసి కొంచెం పెరిగి యాడ్ చేశాను. కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకోండి మీరు, బాగుంటుంది. గరం మసాలాస్ అన్నీ వేసేసి లాస్ట్ ఫైనల్ లుక్ ఇది. బాగుందా, నచ్చిందా, కావాలనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి వండి తినేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదనమాట డిఫరెంట్. అది ఫ్రై, ఇది కర్రీ. అది పిల్లల కోసం, ఇది మా వారి కోసం. నా కోసమేమో గంజి నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఏం చేద్దాం, నేను తినకూడదాయే. నచ్చితే లైక్ చేయండి.